మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్‌లో భాగంగా జనరల్ నాలెడ్జ్ అలాగే రిక్వెస్ట్ మేరకు కరెంట్ అఫైర్స్ కూడా సీరీస్ కంటిన్యూ చేస్తున్నాం. ఇది మాక్ టెస్ట్ ఆధారంగా. అలాగే మరి ఇప్పటివరకు ఎవరైనా చూడలేదంటే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో మరి జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ పైన కూడా నేను ఐ కార్డ్స్‌లో కూడా ఇస్తాను లింక్స్, వీడియో లింక్స్. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఆ బిట్స్ అన్ని కూడా మీ ఎగ్జామ్‌లో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. అది ఉపయోగపడాలని చెప్పేసి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని క్లిక్ చేసుకుంటే అప్పుడు నేను చేసేటువంటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి. రోజు ఒక 2 వీడియోలు అయితే రావడం జరుగుతుంది. మరి ఇందుకు సంబంధించి మరి ఎవరైనా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నట్లయితే, నాకు సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మీరు జాయిన్ అయిపోయి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. లేట్ చేయకుండా మనం ఈ క్వశ్చన్స్ అనేటువంటిది కంటిన్యూషన్ సిరీస్ అనేటువంటిది చూసేద్దాం. సిరీస్ కంటిన్యూషన్‌లో భాగంగా 301వ ప్రశ్న చూడండి. ఐజ్వాల్ ఏ రాష్ట్రం యొక్క రాజధాని అంటే మిజోరం. నెక్స్ట్ చూడండి. గోవా రాజధాని ఏది అంటే పనాజీ అండి. ఇక్కడ చూడండి, మామూలుగా రాష్ట్రాలు రాజధానులు అలాగే మరి దేశాలు రాజధానులు అనేటువంటి టాపిక్ను కూడా కవర్ చేస్తూ ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, వాటి యొక్క రాజధానులను కూడా బాగా చూసుకోగలరండి. ఈ మధ్య కాలంలో అడిగేటువంటి ఎగ్జామ్స్లలో బాగా ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సిల్వస్సే అను నది ఏ కేంద్ర ప్రాంతం యొక్క రాజధాని? చూసారు ఇక్కడ వచ్చింది చూడండి, దాద్రా నాగర్ హవేలీ అండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే సరైన సమాధానం ఫిబ్రవరి 28 అండి. ఇది సివి రామన్ జయంతిని పురస్కరించుకొని జరగడం జరుగుతుంది. నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటారు. రష్యా దేశపు కరెన్సీ ఏమిటంటే ఇక్కడ రూబుల్ అండి. ఇటువంటి కరెన్సీకి సంబంధించి కూడా చూడాలి. అంటే ఏవైతే ప్రముఖ దేశాలు ఉన్నాయో, డెవలప్ అయినటువంటి దేశాలు ఉన్నాయో లేదా బాగా చర్చలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ ఏముందనేటువంటి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే అలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. 1, 2 వస్తాయి. అయితే నిన్న మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. నిన్న మార్నింగ్ సెషన్లో అంటే ఈ వీడియోకి ఒక 2 వీడియోల ముందు, అంటే ఈ వీడియో ముందు ఒక వీడియో, ఆ తర్వాత ఒక వీడియోలో మనం ఒకటి చేసుకోవడం జరిగింది. అక్కడ ఏంటంటే అర్జెంటీనా యొక్క కరెన్సీ ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. అక్కడ రాంగ్‌గా వేరేదైతే చెప్పడం జరిగిందండి. అయితే దానికి సంబంధించి కరెక్ట్ కరెన్సీ అంటే పెసో అండి. ఓకేనా. అర్జెంటీనా కరెన్సీ ఏదని అడిగితే పెసో అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. ఇది కరెక్షన్ చేసుకోగలరండి. మరి ఒకరు దాన్ని బాగా చూసి కింద కామెంట్ ఒకటి తెలియజేశారు కాబట్టి కరెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటాయి. మేబీ ఇన్ కేస్ ఎక్కడైనా టైపింగ్‌లో కావచ్చు లేదా కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం అవుతుంటాయి. ఎవరైనా గమనించినట్లయితే మీరు కూడా కింద తెలియజేయగలరు. అలాగే మీకు కావాల్సినటువంటి ఏవైనా టాపిక్స్ ఉన్నట్లయితే ఆ టాపిక్స్ కూడా కింద మెన్షన్ చేసినట్లయితే ఆ టాపిక్స్ నుంచి కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కాబుల్ ఏ దేశపు యొక్క రాజధాని అంటే ఆఫ్ఘనిస్తాన్ అండి ఇది. నెక్స్ట్ ప్రశ్న మనకి చూడండి ఇక్కడ. మరి భూటాన్ భారతదేశానికి ఎటువైపు ఉంది అంటే ఇవి కూడా చూసుకోవాలండి. దిశలు కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు రాష్ట్రాలు కావచ్చు అలాగే దేశాలు యొక్క వాటి ఉన్నటువంటి 4 వైపులా ఏమున్నాయి అంటే ఇప్పుడు సపోజ్ భారతదేశం ఉందనుకోండి, భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు ఎన్ని అన్నట్లు అడగొచ్చు. లేదా ఏ ఏ దేశాలు భారతదేశానికి ఆనుకొని ఉన్నాయని అడగొచ్చు. లేదా కొన్ని దేశాల పేర్లు కింద ఇచ్చి ఇందులో భారతదేశానికి ఆనుకొని అంటే సరిహద్దు పంచుకొని దేశం ఏదంటాడు. సరిహద్దు పంచుకున్న దేశాలు మనకు తెలుసు. సరిహద్దు పంచుకొని దేశం అని ఏదని చెప్పేసి ఏదో ఇస్తారనమాట. సో అక్కడ అలాంటప్పుడు ఇలాంటివి చూసుకోవాల్సి ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, భూటాన్ భారతదేశానికి ఎటువైపు ఉంది అంటే తూర్పు వైపున ఉంది. ఇది మన భారతదేశానికి సరిహద్దు కూడా ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే ఏప్రిల్ 7 అండి. ఇది చూసుకోగలరు ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది, ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి. ఓకే. ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 15న ప్రపంచ విద్యార్థుల దినోత్సవం అనేటువంటి జరుపుకుంటారు. నెక్స్ట్ జాతీయ జంతువు ఏది అంటే పులి అని ఉంటుంది. ఒకవేళ మీకు ఆప్షన్లో పెద్ద పులి అని కనిపించినా మిగతావి ఏమీ లేకున్నట్లయితే మీరు అదే ఆన్సర్ చేయగలరండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఎవరికి కలదు అంటే సరోజినీ నాయుడు అండి. ఇలాంటివి చూసుకోవాలి. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్కి భారతరత్న పురస్కారం ఎప్పుడు ప్రదానం చేశారు అంటే 2014, 2013లో డిక్లేర్ చేశారు. 2014లో ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది అంటే కబడ్డీ. అలాగే పలు రకాల ఆటలు కూడా ఉన్నాయి. కాకపోతే కబడ్డీని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మీరు కామెంట్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పువ్వు ఏంటో మీరైతే కింద కామెంట్ చేయగలరు. అంటే పుష్పము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
314వ ప్రశ్న, ఏ ఏ ఋతువులో పిండి వలె వెన్నెల ఉండును? అంటే సరైన సమాధానం శరదృతువు. సో, ఇక్కడ మీరు ఋతువులు ఎన్నో కామెంట్ చేసేయండి. ఓకే. సో, నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ వాతావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంటే మార్చి 23న. కొన్ని దినోత్సవాలు కొన్ని రోజులు అనేవి ఉంటాయి. ఆ డేస్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు కూడా కొంతమందిలో తెలిసుండొచ్చు. కానీ ఇది చూసుకోవడం ద్వారా ఒక రకంగా ఎగ్జామ్‌కి వెళ్ళే ముందర ఇవన్నీ కూడా జస్ట్ వన్ లైన్ ఇక్కడ ఏంది క్వెషన్ అడిగి కింద ఆప్షన్స్ ఇచ్చేసి అదే అని కాకుండా డైరెక్ట్‌గా క్వెషన్ ఆన్సర్ ఇస్తాం కాబట్టి ఇదంతా కూడా మీకు ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాను. ప్రపంచ భూమి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంటే ఏప్రిల్ 22 అండి. ఇది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే ఈ రోజుల్లో అంటే డిసెంబర్ ఈ మధ్యలో ఇప్పుడు ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ నుంచి మనకి కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా జీకేకి రిలేటెడ్ కావచ్చు, క్వెషన్స్ స్టాటిక్‌గా అడగొచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా అడగొచ్చు. కాబట్టి ఈ టాపిక్స్ కూడా మీరు కవర్ చేస్తూ ఉండాలి. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే మార్చి 15 అండి. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంటే మార్చి 22. చూడండి అన్ని మార్చి, ఏప్రిల్ దాదాపు ఇట్లా మంచి మంచి అంటే ముఖ్యమైన మనకు ప్రాణాధారమైనటువంటి కావచ్చు, మనకు బాగా ఇదైనటువంటి కావచ్చు. ఓకే. తెలుగు నెలలు ఎన్ని అంటే 12 అండి. సో, ఇది మరి 28 లేదా 29 రోజులు ఏ నెలలో ఉంటాయి? అంటే ఫిబ్రవరి అండి. సో, లీప్ సంవత్సరం వచ్చినప్పుడు మనకి 29 రోజులు అనేటువంటివి ఉంటాయి. మరి 31 రోజులు గల నెలలు ఎన్ని? అంటే ఒక నెలలో 31 వస్తాయి గదా! అలాగా ఇప్పుడు మే 31 ఉంది. సో, మే 31 అనేటువంటిది కాబట్టి ఇలాగా ఇంకెన్ని నెలలున్నాయి 31 వచ్చేటువంటి నెలలు? అంటే 7 నెలలండి. మరి 30 రోజులు ఉన్నటువంటి నెలలు ఎన్నో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న, కామన్ ఎట్ అన్‌కామన్ పుస్తక రచయిత ఎవరు? అంటే సుధామూర్తి. సో, సుధామూర్తికి సంబంధించినటువంటి రచనలు కూడా చూడండి. ఇంతకుముందు నేను చూసినటువంటి పలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ప్రశ్నల్లో సుధామూర్తికి సంబంధించినటువంటి రచనలు కూడా అడగడం జరుగుతుంది కాబట్టి, సో, ఇది కూడా ఒకసారి ఈ టాపిక్ కూడా మీరు కవర్ చేయగలరండి. నెక్స్ట్ చూసినట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 భాగంగా ప్రధానమంత్రి గారు ఎక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు? ఎక్కడ జరిగే కార్యక్రమంలో మరి ఇక్కడ పాల్గొంటారు అంటే మనకి సరైన సమాధానం ఇక్కడ ఏంది అంటే విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఇది కూడా చూసుకోగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఆ క్వెషన్స్ కూడా నేను తీసుకొస్తాను ఏమున్నాయి అనేటువంటిది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? అంటే ఆడమ్ స్మిత్ అండి. నెక్స్ట్ ప్రశ్న, 39వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి? అంటే మేఘాలయ అండి. అయితే ఇది 2027లో నిర్వహించడం జరుగుతుందండి. 2026లో ఆసియా గేమ్స్ అనేటువంటిది ఆతిథ్యం ఇస్తుంది మన దేశం కాబట్టి, సో, ఇది కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోగలరు. మరి ఇదంతా కూడా మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి అనుకుంటున్నాను. సో, ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి అనుకుంటున్నాను. బాగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.